ఎవరు? రాఘవరావు గారు ఉన్నారండి? లేరండి, ఇల్లు పొలాలు అమ్ముకుని ఎప్పుడో పట్టణం వెళ్ళిపోయారండి. మీరెవరు? స్నేహితులం. మా భార్యాపిల్లలు ఈ ఊళ్ళోనే ఉండాలి. మాకేం తెలియదండి, కొత్తగా ఈ ఊరు వచ్చాం. ఈ మందులు తీసుకొచ్చి వాడుతూ అప్పుడప్పుడు చెకప్ చేయించండి. వస్తామండి. మంచిది. సత్యబాబు గారు మేయర్ గాను, రాంబాబు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గాను ఎన్నికైన ఈ శుభ సందర్భంలో మనం వారిని గౌరవించడానికి ఏర్పరిచినటువంటి ఈ సభకు నన్ను అధ్యక్షునిగా ఉండమనడం నేను అదృష్టంగా భావిస్తూ ఈ సభలో 50 మందికి కూడా కృతజ్ఞతలు చెబుతూ విరమిస్తున్నాను. వాళ్ళెవరు బాబు? ఆయన మేయర్ గారు, ఈయన ఛాంబర్ చైర్మన్ గారండి. అసలు వాళ్ళు ఎవరండి? అమెరికా నుంచి వచ్చారండి. పూర్వం పానకాలు పర్వతాలు అని రావులపాలెంలో ఉండేవారే, వాళ్ళ కొడుకులే. మేయర్ సత్యబాబు గారి పుట్టినరోజు సందర్భంగా రేపు పేదలకు వస్త్రదానం కనుక అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దండాలు బాబు గారు. నమస్కారం బాబు. దండాలు బాబు గారు. నమస్కారం బాబు. రండి. దండాలు బాబు. ధర్మం. దండాలు బాబు గారు. రండి. ఇదెవరికి కావాలి? మరేం కావాలి? చేయని నేరానికి 14 సంవత్సరాలు శిక్ష అనుభవించానే. ఆ 14 సంవత్సరాలు వెనక్కి నడిపించి ఆ సంవత్సరాలు మా చేతుల్లో పెట్టు. ఏమిటా చూపు? 14 సంవత్సరాల జీవితాన్ని, భార్య సుఖాన్ని, బిడ్డల సంతోషాన్ని పంచుకోకుండా జైలు పంచన పడేశావే. ఆ సుఖం ఆనందం మాకిప్పుడు కావాలి. గుర్తు రాలేదా? రానట్టు నటిస్తున్నావా? నటన నీ వరకే పరిమితం చేసుకో. పెరిగిన వయసును వేషంతో మూసేసుకున్నావు, అలాగే కంటి చూపును కూడా మూసేసుకున్నావా? వేషాలు రంగస్థలం మీదే వేయగలరు, నీలాంటి వెధవలు పబ్లిక్ గా కూడా వేసుకుని తిరగలరు. ముందుకు వేసడో డొక్క తిరిగిపోద్ది. రేయ్, నీతో పాటు చచ్చాడేవాడు, వాడెక్కడో చెప్పు. ఎవరది? మీరా ఇలా వచ్చారే? ఈయనకి మరొకరికి యాక్సిడెంట్ అయింది. ఎవరో తెలియదు. పాపం ఒకరు కళ్ళు పోయాయి,
మరొకరు కాళ్ళు విరిగిపోయింది. ఎలా జరిగింది? ఎవరో కావాలని చేశారు. కావాలని చేశారా? చంపాలని ప్రయత్నించారు. చంపాలనా? మనిషిని మనిషి దోచుకోవటం, మనిషిని మనిషి చంపుకోవటం, ఇదే ప్రపంచమైపోయింది. నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించేస్తాను. మీరు వాటిలోనే ఉంటాను. రండి. అవునరా, ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఆ గొంతు ఎవరితో కాదురా, జానకిదే. ఏమిట్రా నీ పిచ్చితనం? జానకి ఇక్కడికి ఎలా వస్తుంది? మనం ఇక్కడికి ఎలా వచ్చాం? వాళ్ళని వెతుక్కుంటూ మనం వచ్చాం. ఆ చేసలో ఉన్న నీకు ఆ గొంతు అలా వినిపించుంటుంది. అంతేనంటావా? అంతేరా. స్కానింగ్ తీసుకురమ్మన్నారు. చూడండి, అప్పుడప్పుడు తీసుకురండి. అన్నయ్య, జానకి, అన్నయ్య, నువ్వేనమ్మా? వాడు చెప్పింది నిజమేనమ్మా? నీకుంటేనమ్మా వాడు విన్నది? ఆయన ఎక్కడన్నయ్యా? నువ్వు చూసావమ్మా? నేను చూసానా? అవునమ్మా, నీ కళ్ళ ముందు స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లారే, అది వాడిని. ఆయన చూడలేదా? చూడలేదమ్మా. భగవంతుడు చూడటానికి వీలు లేకుండా చేశాడు. వాడు చూపు తీసుకెళ్ళిపోయాడమ్మా. జానకి, జానకి, అవునరా, మన జానకిరా. నువ్వు వెళ్ళ గొంతు జానకి. జానకి, జానకి. ఏమిటండి ఘోరం? ఇందులో ఘోరం ఏముంది జానకి? ఇది జరిగింది కనుకనే మేము ఇక్కడికి రాగలిగాం, నిన్ను కలుసుకోగలిగాం. రాధమ్మేది? ఏమిటమ్మా రాధేది? జానకి, చెప్పు జానకి, ఏమైందమ్మా? చెప్పు జానకి, ఏం జరిగింది జానకి? చెప్పమ్మా. రాధేది? చెప్పు జానకి, రాధమ్మ ఏమైంది? పిల్లలు ఎక్కడున్నారు? జానకి, చెప్పు జానకి. జానకి, ఏమైందమ్మా? ఏమిటా షాకు? వీళ్ళు చచ్చారు కదా, మళ్ళీ ఎలా వచ్చారు అనా? మేము అంత తేలిగ్గా చస్తామా? మా చావు చూడాలనుకునే వాళ్ళ చావు మేము చూడొద్దు. రా. మీరిద్దరు, మేమిద్దరం. ఆ ఇద్దరూ లేని లోటు మేమిద్దరం తీరుస్తాం. మీ బ్రతుకులు తగలయ్యా. ఇలాంటి కుక్క బ్రతుకు బ్రతికే కంటే చావకూడదు. ప్రజల దృష్టిలో ఇప్పుడు మేము చచ్చిపోయే ఉన్నాం. ఎలాగో చచ్చాం గనక మీ మొగుళ్ళేదో సాధిస్తారు అని మీరు అనుకుంటున్నది ఉత్త భ్రమాని చెప్పడానికి మీ మీద మాకున్న భ్రమ తీర్చుకుని ఫారిన్ వెళ్ళిపోదామని వచ్చాం. వస్తే మిమ్మల్ని కూడా తీసుకుపోతాం. ముందు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. ఆల్రెడీ నేను పట్టుకున్నాను. అబ్బా, ముందు నేను పట్టుకున్నాను కదా, ఇది పట్టుకో. అది వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళి పట్టుకో. అరే నేను పట్టుకోవచ్చు. వెళ్ళు. అయ్యారు రాధమ్మ గారు చచ్చిపోయారండి. ఎలా చచ్చిపోయింది? సరే, ముందు మీరు పట్టుకోండి.
మీరు చచ్చి మమ్మల్ని జైలుకు పంపారు. మీరు బ్రతికి మా వాళ్ళందరినీ చంపారు. మనం చూసింది నిజం, మనం ఊహించింది నిజం. వాళ్ళే ప్రపంచం కళ్ళు కప్పడానికి అప్పుడు చచ్చారు, ఇప్పుడు చట్టం కళ్ళు కప్పి బ్రతుకుతున్నారు. అంటే ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళ కొడుకులు కదా? కారు మరి దేశాన్ని మోసం చేయడానికి వేషాలు వేసుకు తిరుగుతున్నారు. మా బ్రతుకు మాకు కాకుండా చేశారు, నా చెల్లెలు మాకు దూరం చేశారు, మా బిడ్డలు మాకు కాకుండా చేశారు. వీళ్ళని ఈ ప్రపంచంలోనే లేకుండా చేయాలి. ఏమండి, మీ బిడ్డలు ఎక్కడికి పోలేదు, వాళ్ళు ఉన్నారు. ఉన్నారా? అవును, మీ ఇద్దరులాగే ఇద్దరున్నారు. ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. జైల్లో